హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో ఏంటో తెలుసా ఫ్రెండ్స్? ఇడ్లీ దోశలోకి అదిరిపోయే కాంబినేషన్తో వచ్చానండి. మరెందుకో ట్రై చేయండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోని ఒక కప్పు పల్లీలు, వేరుశనగ గుళ్ళను వేసుకోవాలండి. వాటిని మీడియం టు లో ఫ్లేమ్లోని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి, అలా అని మాడకూడదు. ఇదే మెయిన్ టేస్టు. ఇలా ఫ్రై చేసుకొని వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు అదే ప్యాన్లోని ఇంకొంచెం ఆయిల్ వేసుకొని అందులోనే మనము ఒక 4 వెల్లుల్లి రెమ్మల్ని పొట్టు తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక అందులో ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. అందులోనే ఒక 3-4 ఎండుమిర్చి కూడా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ కారం సరిపోతుంది ఈ చట్నీకి. మీరు మీ రుచికి సరిపడా వేసుకోండి. అందులోనే 1 ఇంచు అల్లం ముక్క మరియు కొంచెమంత చింతపండు కూడా వేసుకోవాలి. అందులోనే ఒక మీడియం సైజ్ టమాటాని కూడా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటే టమాటీ అనేది బేగా కుక్ అయ్యి ఫ్రై అవుతూ ఉంటుంది. అందులోని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటే ఫ్లేవర్ సూపర్ అబ్బా. పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. వీటిని చల్లారనివ్వాలి. మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకున్నాం కదా పల్లీలని, ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఆనియన్ టమాటో మిశ్రమాన్ని కూడా వేసుకొని అందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. వీటిని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా. చూడండి, ఈ విధంగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. వీటిని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. చూడండి, ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకున్నాక వీటికి తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగంత ఆయిలు, కొద్దిగా ఆవాలు, అందులోనే కొద్దిగా అంత జీలకర్ర మరియు మినపగుళ్ళు కూడా వేసుకోవాలి. అందులోనే కొద్దిగా అంత ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై అయ్యాక అందులోనే కొద్దిగా అంత కరివేపాకండి, కర్రీ లీవ్స్ కూడా వేసుకోవాలి. చూడండి, ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే కర్రీ లీవ్స్ కూడా వేసుకొని ఇవి కూడా కొంచెం ఫ్రై అయితే వాటిని మనం ముందుగా రెడీ చేసుకున్న చట్నీలో వేసుకోవడమేనండి. చట్నీలో ఇది బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకొని ఇడ్లీ ఆర్ దోశలోకి తింటే ఉంటుందండి, సూపర్గా ఉంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. ఇది మన అమ్మమ్మలు తాతలు కాలం నాటిదండి. నాకు మా అమ్మమ్మ గారు నేర్పించారు. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, డెఫినెట్గా ట్రై చేయండి. నేను దోశ కాంబినేషన్లో ట్రై చేస్తున్నాను. సూపర్ అబ్బా. డెఫినెట్గా మీరు ట్రై చేయండి. టేస్ట్ అయితే బాగా కుదిరిందండి. మేము డైలీ చేసుకుంటాం, ఈసారి ఇంకా టేస్ట్ బాగా కుదిరింది. ఇదే కొలతలతో చేశారనుకో మీకు టేస్ట్ సూపర్గా ఉంటుంది. బాగుంది, ట్రై చేయండి. ఇంకా మన క్రాంతి మల్టీ వ్లాగ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.